కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది పేద కుటుంబాలకి ఒక వరం లాంటిది. పేద మధ్యతరగతి కుటుంబాలు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చిన్న ఇల్లు ఉంటే తాకట్టు పెట్టో, నగలు తాకట్టు పెట్టో, అప్పులు చేసో పెళ్లి చేయాల్సిన పరిస్థితుల్లో పేద కుటుంబాలు అన్యాయమవుతున్నటువంటి పరిస్థితి గతంలో చూసాం మనం. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే గొప్ప పథకం వచ్చినాక పేద కుటుంబాలకి ఆసరాగా బాసాలను కొనిపెట్టని, మంచాలను కొనిపెట్టని, ఆ కుటుంబానికి సరిపడా వంట చేసుకోవటానికి, నివాసం ఉండటానికి ఏమేమి అవసరాలుగా ఉంటాయో అవసరాలకు సరిపడా తల్లి పేరు మీద, ఆడపిల్ల పేరు మీద చెక్ ఇస్తున్నాం కాబట్టి ఆ ఆడపిల్లలకి తల్లి చక్కగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టడం, దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి 1,1016 కాదు, ఇంకా అదనంగా కూడా సహాయం చేద్దామనే మంచి ఉద్దేశంతో గతంలో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా క్లియర్ చేసి ఒక అడుగు ముందుకేద్దామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా పేద కుటుంబాల పట్ల సానుకూలతతో వ్యవహరిస్తున్నటువంటి తీరు మీరు చూస్తూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అలాగే ఉచిత బస్సు కావచ్చు. మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో ఒక అడుగు ముందుకేసి కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. వాటి మీద తీవ్రమైనటువంటి కసరత్తు జరుగుతున్నట్టు ఈరోజు క్యాబినెట్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రతి వాళ్ళని ఒక ఇంటి యజమాని చేయాలనే మంచి ఉద్దేశంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ శేర్లింగంపల్లి అండ్ కుక్కటిపల్లి మండలాల్లో సుమారుగా 650 చెక్కులు వచ్చినాయి. మీ అందరూ కూడా చూశారు. మొన్నే శేర్లింగంపల్లిలో ఇచ్చాం, కుక్కటిపల్లిలో కూడా ఇచ్చాం. ఇంకా మిగిలిన చెక్కుల్ని ఇవాళ ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ప్రజలు సంతోషంగా ఉండటానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ శ్రద్ధని ఒక అడుగు ముందుకేసి ఇంకా ముందుకు తీసుకుపోవాలి అనే సదుద్దేశంతో మా పేద కుటుంబాల తరపున మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. పేర్లు చూసుకోండి. సార్ సార్ ఒక్క సెకండ్ అన్న, ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క సెకండ్ అమ్మ, ఒక్క సెకండ్ చూడండి.